జిల్లా కందుకూరులో జరిగిన ఘటనను కులానికి ఆపాదిస్తున్నారని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పవన్, చంద్రబాబు, లోకేష్ ను నిందితులుగా చేర్చాలనడం సమంజసం కాదన్నారు. శవ రాజకీయాలతో వైసీపీ మొదలైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, మరి ఆ ఇష్యూని మీరు చూస్తానన్నారు. కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో, ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపూడి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి. కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో A1 ముద్దాయిగా చేర్చాలని, A2, A3 చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు. స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య, ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది, ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు, బోల్డ్ దుఃఖంలో ఉన్నాం, దయచేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు పందా వీళ్ళదే. మరి నేను అడుగుతూ ఉన్నాను, మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు, దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ కులాలని చీల్చి కులాలు మాట ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగును? అయితే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. అక్కడ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీని. ఒక పక్క భౌతికాయం ఇంకా రాలేదు, పక్కనే సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు. మరి అలాగే అనాలా? నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చనిపోతే తండ్రి భౌతికాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి, కానీ అవి పక్కన వదిలేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని. మరి అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు కాదు, ఎలాంటి ఆలోచనలు వస్తాయి? శవ రాజకీయాలు చేయడంతోనే మొదలైంది వాళ్ళ పార్టీ. మొన్న కందుకూరు